చెల్లి, ఒక్కసారి ఇంటికి రమ్మా. నేను రాను జగన్ రెడ్డి. నేనంటే ఎందుకమ్మా నీకంత గౌరవం? గౌరవా బొక్క. బాబాయికి పెట్టిన గతి నాకు పడుతుందనే భయం. సర్లే గాని ప్రెస్ మీటుల్లో పెట్టి ఎందుకమ్మా నన్ను ఈ మాదిరిగా హింసిస్తా ఉన్నావు? శత్రువులు ఎక్కడో ఉండరు, ఆడవాళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు అనే సామెత నువ్వు విన్నావా? విన్నాను. అది సామెత కాదు, నిజం. ఆ నిజమే మీ చెల్లి షర్మిల. నువ్వు నా చెల్లివి, నేను నీ అన్నని. ఎప్పటికైనా మనిద్దరం ఒకటేనమ్మా. ఒకటే రక్తం, ఒకటే కుటుంబం. మరి నన్ను నమ్ముకున్న ప్రజలు పుచ్చకాయలని కళ్ళబొల్లి కబుర్లు నాకు చెప్పొద్దమ్మా. ఆల్రెడీ ఇవే కబుర్లు నేను 2019లో సీఎం అవ్వడానికి చెప్పినాను. నువ్వు సీఎం అయ్యే ప్రాసెస్ లో నాకు కూడా మేజర్ పార్ట్ ఉంది. కానీ నువ్వు నన్ను మోసం చేశావు, అందుకే నేను నిన్ను వదిలిపెట్టాను. 2024లో ఎలాగైనా నిన్ను జైలుకి పంపిస్తాను అని గట్టిగా చెప్తున్నాను. ఒకవేళ ఇదే గనక జరిగితే బాబాయి కేసులో నేను కూడా అప్రూవల్గా మారి నీ పాత్ర కూడా ఉందని చెప్పేస్తాను. అప్పుడు మన ఇద్దరిని ఎంచక్కా తీసుకెళ్లి జైల్లో పెడతారు. జైల్లో కూర్చొని లూడో గేమ్ ఆడుకోవచ్చు. నువ్వు అన్నవి కాదు, రాక్షసుడివి. ఆంధ్ర ప్రజలకు ఆ విషయం ఎప్పుడో అర్థమైనది. నీకే అర్థమయ్యేదానికి లేట్ అయినది.